3 స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు. యావత్ భారతవని ఉత్కంఠకు ఎదురు చూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పెద్ద రాష్ట్రాల్లో ఓటర్లు మార్పును కోరుకుంటున్నారు. చిన్న రాష్ట్రాల్లో అభివృద్ధికి పట్టం కట్టారు. దీంతో 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్, మరో రాష్ట్రంలో టీవీకి ముందంజలో కొనసాగుతున్నాయి. ఎంజీఆర్, ఎన్టీఆర్ మాదిరిగానే ప్రభంజనం సృష్టించారు దళపతి విజయ్. తొలి ఎన్నికల్లోనే సీఎం సీటు దక్కించుకుంటున్నారు విజయ్. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ హవా కొనసాగిస్తుంది. ఇక డీఎంకే అన్న డీఎంకేను దాటి ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇస్తూ బీజేపీ దూసుకెళ్తుంది. కేరళలో 5 రాష్ట్రాల ఫలితాల సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, 5 రాష్ట్రాల ఫలితాలు రాబోయే లోక్సభ ఎన్నికలపై, కేంద్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి సునీల్? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే 5 రాష్ట్రాల ఎన్నికలకు మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఈ యొక్క 5 రాష్ట్రాల ఎన్నికలపైనే దృష్టి సాధించాలని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదాహరణకు పశ్చిమ బెంగాల్కు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా బీజేపీ పార్టీ అక్కడ జెండా పాతలేదు. కానీ ఈసారి మాత్రము గట్టి పోటీనిచ్చి ఇవ్వడమే కాదు, ఏకంగా ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేస్తుంది. దాదాపు గత 1998 నుంచి కూడా మమతా బెనర్జీ కంచుకోటగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ని ఒక్కసారిగా కుప్పకూలినటువంటి పరిస్థితి మనం ఈరోజు చూడొచ్చు. మొత్తం పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్, బీజేపీ మొత్తం కూడా ఆడ తిష్ట వేసింది. కేంద్ర మంత్రులు, విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం అక్కడ ప్రచారం చేసి హోరాహోరీగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని గద్దె దింపినటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తం పశ్చిమ బెంగాల్లో 293 సీట్లు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 148 సీట్లలో మొత్తం ఇప్పటివరకు బీజేపీ లీడ్ 195, అంటే మ్యాజిక్ ఫిగర్ దాటుకొని సైతము బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ ఫుల్ ఫ్లెడ్జ్గా లీడ్లో కొనసాగుతూ వస్తుంది. దీంతో పాటు ఇక మరొక ప్రధాన అంశము, తమిళనాడు రాజకీయాలు ఈసారి కొత్త రథవస్తంగా చాటుకున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా దేశంలో కనివిని ఎనగని రీతిలో గతంలో ఎంజీఆర్ విషయంలో కావచ్చు, ఎన్టీఆర్ విషయంలో ఏ తరహాలో జరిగిందో, కొత్తగా ఒక సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి పార్టీ పెట్టడం, వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఇది థర్డ్ టైంగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎంజీఆర్ అదే తరహాలో చేశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ 1983లో పార్టీని, తెలుగుదేశం పార్టీని స్థాపించి ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దృశ్యాలు చూస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ సైతము సింగిల్, అంటే ఏకపక్షంగా, అంటే ఒకే ఒక్క వ్యక్తిగా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒక పార్టీని ఏర్పాటు చేయడం కాకుండా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇప్పటివరకు వచ్చినటువంటి ఫలితాలతో 107, అంటే మ్యాజిక్ ఫిగర్ దాటుకొని మరి కాసేపులోనే మ్యాజిక్ ఫిగర్ 118